ఎవరంటే ఇష్టం అంటే కొంచెం దుడుకుతనం ఉన్నా, కొంచెం భయం ఉన్నా, కొంచెం పిరికితనం ఉన్నా అతనిలో ఏముంది? ఆశ. ఆశ గల ప్రాణమును యెహోవా తృప్తిపరుస్తాడు. నీలో కొన్ని బలహీనతలు ఉన్న నలిగిన రెల్లును ఆయన విరవడంట. మకమకలాడుతున్న అవిసెనార ఒత్తును ఆర్పడంట. నీలో క్యాన్సర్ ఉంది కానీ ప్రభువా నన్ను వాడుకుంటున్నావు అనుకో, దేవుడు నీ క్యాన్సర్ని తీసివేసి అనేక రోగులను స్వస్థపరచడానికి నేను వాడుకుంటాడు. హల్లెలూయా. నీలో ఎయిడ్స్ ఉందనుకో, నీలో అప్పులు ఉన్నాయనుకో, దేవుడు నీ అప్పులను తీసివేసి అనేకులకి ఇచ్చువానిగా చేస్తాడు. హల్లెలూయా. గాడ్ కెన్ చేంజ్ థింగ్స్. గాడ్ కెన్ చేంజ్ థింగ్స్. పేతురు అడుగుతున్నాడంటే నీవే యేసు అయితే, చదువమ్మా. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. హల్లెలూయా. నీవే అయితే నేను కూడా నడవడానికి సెలవు ప్రభువా. చదవండి. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. హల్లెలూయా. పేతురు కూడా ఏం చేశాడంట? నడిచాడంట. యేసయ్య ప్రార్థన చేయమన్నాడు, నీ చిత్తము పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు. 2000 సంవత్సరాలు బట్టి ఏంటో సంఘానికి క్లియర్గా తెలియలేదు. మొట్టమొదటిసారిగా మనం క్లియర్గా అడుగుతున్నాం. దేవుడు ఏమంటాడు? దురాస్పర్లర్ అంటాడా? నాలాగా నువ్వు కూడా బిహేవ్ చేస్తావంటాడా? నీకంత సీన్ లేదంటాడా? నేను దేవుని కుమారుణ్ణి, నీవు నరుడువు, పాపివి, నీకు ఈ యొక్క దుర్బుద్ధి ఎలా కలిగను అంటాడా? నో, గాడ్ డిడ్ నాట్ సే దాట్. వాళ్ళకి చూపించి ఆశ పుట్టించడం కోసమే దేవుడు అలా చేశాడంట. హల్లెలూయా. ఏం చేశాడంట అంటే వాళ్ళ ముందు షో ఇవ్వడానిక, వాళ్ళకు కూడా ఆశ చూపించి ఆశ పుట్టించడానిక? ఆశ పుట్టించడానికి. ఆశ గల ప్రాణమును యెహోవా పేతురు కలిగిందంట. అయ్యా నేను కూడా నడుస్తానయ్యా అన్నాడంట. ఏమన్నాడు దేవుడు? రా. ఆ నడకలో ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినా, మధ్యలో భయపడినా, మళ్ళా దేవుడు లేపుతాడు కానీ నీ యాత్రను విజయవంతంగా నడిపిస్తాడు. హల్లెలూయా. అవునా? ఈ అద్భుత యాత్రలో ఫెయిల్యూర్ ఉండదు. హల్లెలూయా. దేర్ ఇస్ నో ఫెయిల్యూర్ ఫర్ ఫెయిత్. ఈవెన్ దో యూ ఫెయిల్, గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. అవునా? మనం అడుగుతున్నాం, ఇది వ్యాధి లేని లేమి లేని జీవితం సంభవమా? లోకరీత్యా అసంభవం, అసాధ్యము. వాతావరణ మార్పులకు కూడా జలుబులు రాకూడదంట. ఇది సాధ్యమా? అసాధ్యము. గాల్లో వైరస్ ఉంది, గాల్లో ఇన్ఫెక్షన్ ఉంది, అందరికీ అయ్యే వస్తున్నాయి. ఈ సీజన్ అంతా అయ్యే. సముద్రంలో అందరూ ములుగుతారు, నేను ములగా. హల్లెలూయా. అవునా? ఎందుకు? నా యేసయ్య ఇలాగ ఉండాలని. నా యేసయ్యకి రాలేదు కాబట్టి నాకు కూడా రావడానికి వీల్లేదు. ఏనో వాకింగ్ ఇన్ ద సూపర్ న్యాచురల్. ఇది ఆశ పుట్టాలా? ఆశ, డిజైర్. అవునా? బైబిల్లో ఉన్నవి అన్నీ మనకి జరుగుతాయి. అసలు దైవజనుడు పని ఏంటో తెలుసా? మ్యాన్ ఆఫ్ గాడ్ పని ఏంటో తెలుసా? అన్ అపోస్టల్స్ జాబ్. ఐఎమ్ టెల్లింగ్ యూ వాట్స్ అన్ అపోస్టల్స్ జాబ్. అపోస్తలుడి పని ఏంటంటే బైబిల్లో మాటలు నిజము అని ప్రాక్టికల్గా స్టేజ్ మీద చూపించడమే అపోస్తలుడి పని. హల్లెలూయా. అవునా? రకరకాల దైవజనులను చూసాము, ఎవాంజలిస్టులను చూసాము, హీలింగ్ ఎవాంజలిస్టులను చూసాము, కానీ దేవుని వాక్యము సజీవము అని లోకానికి చూపించబో అపోస్తుల సంఘముగా ఎదగబోతున్నాము. హల్లెలూయా. God wants us to be apostles who will demonstrate the power of God. Demonstration అంటే ఆ శక్తిని లోకానికి చూపించాలి. యూ హ్యావ్ టు షో. యూ హ్యావ్ టు షో. ఇదిగో బైబిల్ ఎలాగుంది, ఇదిగో నేను చేస్తున్నాను. బైబిల్ ఎలాగుంది, ఇలా చేస్తున్నాను. ఇదిగో ఎలాగుంది, మనం ఇలా చేతులేస్తాం, ఇలా జరుగుతుంది. అది నిజమని చూపించాలంట. లేకపోతే ఏమంటారు? అపోస్తుల కాలంలో జరిగాయి, యేసయ్య కాలంలో జరిగాయి, ఇప్పుడు అవి జరగటంలే. ద వర్క్ ఆఫ్ అన్ అపోస్టల్ ఇస్ టు డెమాన్స్ట్రేట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇది ఎలాగా? దేవుడిని అడగాలి. అవునా? అందరూ అనండి, ప్రభు నన్ను అపోస్తుల్లా చేయనండి. దేవుడు ఏమంటాడు? దురాస్పరుడా పో అంటాడా? పేతురు ఏమన్నాడు? నీ వేసువైతే నేను నడిచేటట్టు చేయమంటే ఏమన్నాడు? దా. ప్రభు అపోస్తులుగా చేయండి, దేవుడు ఏమంటాడు? చేస్తా అంటాడు. హల్లెలూయా. ప్రభు నా ఇద్దరు బిడ్డలు ఇద్దరు అపోస్తులుగా చేయండి ఏమంటాడు దేవుడు? దురాస్పరురాలు అంటాడా? హీ విల్ డూ ఇట్. హీ విల్ డూ ఇట్. ప్రభు ఇద్దరు ప్రవక్తలుగా చేయి. ఎస్, గాడ్ క్యాన్ డూ ఇట్. నీవు వృద్ధుడువా? ప్రభు ప్రవక్తగా చేయండి, చేస్తాడా చేయడా? చేస్తాడు. గాడ్ కెన్ యూస్ యూ. 80 ఏళ్ళకి మోషేని వాడుకోలేదా? ప్రవక్త. 75 ఏళ్ళకి అబ్రహాముని వాడుకోలేదా? ప్రాఫెట్. ఎస్, ఏజ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. నా వయసు అయిపోయింది, ఇంక నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? ఉండు. దేవుడు ఇంకా నిన్ను వాడుకోగలడు. దెర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఇఫ్ యూ కాల్ ఆన్ ద ఇటర్నల్ గాడ్. హల్లెలూయా. ఇఫ్ యూ కాల్ ఆన్ ద ఇటర్నల్ గాడ్, యువర్ రిటైర్మెంట్ విల్ పోస్ట్పోన్. హల్లెలూయా. శాశ్వత జీవము కలిగిన దేవుణ్ణి కనుక నువ్వు పిలిస్తే
నీ రిటైర్మెంట్ పోస్ట్పోన్ అవుతుంది. హల్లెలూయా. హీ క్యాన్ పోస్ట్పోన్. నీ మృతతుల్యమైన శరీరాన్ని పక్షిరాజు యవనం వలె నూతన పరచగలడు ఆయన. హల్లెలూయా. హీ క్యాన్ రెన్యూ యువర్ యూత్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. హీ క్యాన్ రెన్యూ, హీ క్యాన్ ఎంపవర్ యూ అండ్ బ్లెస్ యూ. నడుస్తున్నాడు. అలాగే ఎవరైతే ఈ దర్శనాన్ని చూస్తూ ప్రార్థిస్తారో అన్ని శత్రువులతో పాటు ఆఖరి శత్రువు మీ పాదాల కిందకు వచ్చేస్తాడు. హల్లెలూయా. యేసయ్య పాదాల కింద శత్రువులు వచ్చేసారా లేదా? ఇప్పుడు అదే దర్శనాన్ని చూస్తూ పేతురు నడిచాడా లేదా? ఈ మధ్యలో నీవు పడిపోయిన భయాలు వచ్చిన దేవుడు లేపి ఈ దర్శనాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎంతమంది వాళ్ళలో ఉన్నాయి ఈ ఫోటోలు? యా, ఇది చదువుతున్నప్పుడు వెనకాల దర్శనం కూడా ఉంటుంది, అవునా కదా? వెనకాల చూస్తే వ్యాధి లేమి పోస్టర్. సో యూ క్యాన్ రీడ్ ఇట్.